హలో ఎవ్రీవన్. ఈ ట్యుటోరియల్‌లో ఈ వేవ్ స్ట్రిప్స్ యానిమేషన్‌ని ఎలా చేశానో చూపిస్తాను. షిఫ్ట్ ప్రెస్ చేసి యూవీ స్పియర్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్‌లో జీ యాక్సిస్‌లో స్కేల్ అప్ చేయాలి. ఈ ఫేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. షేడ్ ఎడిటర్‌లో న్యూ మెటీరియల్‌ని యాడ్ చేసుకోవాలి. షిఫ్ట్ ప్రెస్ చేసి కలర్ ర్యాంప్‌ని యాడ్ చేయాలి. కలర్‌ని బేస్ కలర్‌కి కనెక్ట్ చేయాలి. షిఫ్ట్ ప్రెస్ చేసి వేవ్ టెక్స్చర్‌ని యాడ్ చేసుకోవాలి. ప్యాక్‌కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ జీని సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ ప్రెస్ చేసి టెక్స్చర్ కోఆర్డినేట్‌ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి మ్యాపింగ్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ జనరేటర్‌ని వెక్టార్‌కి కనెక్ట్ చేయాలి. ఈ వెక్టార్‌ని ఇక్కడ వెక్టార్‌కి కనెక్ట్ చేయాలి. షేడ్ స్మూత్ చేస్తున్నా. కలర్ ర్యాంప్‌లో కాన్స్టాంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన కలర్‌ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్టార్షన్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎక్కువ డిస్టార్షన్ కావాలంటే ఎక్స్ యాక్సిస్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి మ్యాపింగ్‌లో. ఇప్పుడు జీలో #FRAME ఫ్రేమ్ డివైడెడ్ బై 250 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. దీన్ని డూప్లికేట్ చేసి పక్కన ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి న్యూ మెటీరియల్‌ని యాడ్ చేసుకోవాలి. కలర్‌ని చేంజ్ చేస్తున్నా. మళ్ళీ షిఫ్ట్ డీ ప్రెస్ చేసి పక్కన ప్లేస్ చేసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి న్యూ మెటీరియల్‌ని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.